నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు రాశి ఫలితాలతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సంవత్సరాంతం సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటాం, ఎన్నో ఆశలతో సంవత్సరాన్ని మొదలు పెట్టుంటాం. ఇక చివరంకానికి వచ్చేసాం. డిసెంబర్ మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాం. డాక్టర్ ఆర్బి సుధ గారితో మాట్లాడబోతున్నాం. దానికన్నా ముందు ఈ డిసెంబర్లో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ గ్రహం ఏ స్థితిలో ఉంది, ఎవరికి మంచి జరగబోతుంది అని మాట్లాడి ఆ తర్వాత మేషరాశి మొదలు మీన రాశి వరకు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. గ్రహస్థితులు చెప్పండి. డిసెంబర్ మాసానికి ఆల్మోస్ట్ ఇయర్ అయిపోయింది, అలా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మనకి డిసెంబర్ వచ్చేసింది కదా, ఇయర్ ఎండ్ కూడా అయిపోయింది. అంటే తొందరగా అయిపోయింది చాలా. అదే ఇంకా నెక్స్ట్ వచ్చేది కూడా బాగుండాలని కోరుకుంటూ ఫస్ట్ మనం గోచార ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. ఎందుకంటే డిసెంబర్ రాశి ఫలితాలు మనం మాట్లాడుకోబోతున్నాం కదా ఇప్పుడు. సో ఫస్ట్ జూపిటర్, గురు మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిక్. ఆయనేమో రిట్రోగ్రేడ్లోనే ఉన్నారు, ఇంకా వృషభంలోనే ఉన్నారు. శని ఏమో డైరెక్ట్ అయ్యారు, ఆయనేమో కుంభంలో ఉన్నారు. అలాగే రాహు ఏమో మనకి మీనం, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. సన్ మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే అందరికీ మేజరే కదా, ఇప్పుడు సన్ లేకపోతే ఏం చేయలేము. సో సన్, సూర్యుడు మనకి మూవ్ అవుతున్నారు. ఇప్పుడు 15th డిసెంబర్ ధనుసుకి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. మార్స్ ఏమో 7th డిసెంబర్ రిట్రోగ్రేడ్కి వెళ్తున్నారు, ఎక్కడ మనకి కర్కాటకంలోనే. అలాగే 2nd డిసెంబర్ ఏమో మనకి శుక్రుడేమో మనకి మకరంలోకి వెళ్తున్నారు అనమాట. ఇదే నెల మళ్ళీ ఆయన కుంభంలో కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే డిసెంబర్ 24లో మారడం అనేది జరుగుతోంది. ఇవే జనరల్గా ఉన్న స్థితిగతులు. ఇంకోటి ఏంటంటే మనం మేజర్ ప్లానెట్ మనం మర్చిపోతున్నాము, మెర్కురీ. మెర్కురీ కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు అనమాట. ఆయన ఎక్కడున్నారు, ఆయన వృచ్చికంలో ఉన్నారు. సో ఆయన ఇప్పుడు ఏమో కంబషన్లో ఉన్నారంటే సన్తో కూడి ఉన్నారు కనుక. సో అది కూడా ఏంటంటే చాలా మటుకు మనం చూసామంటే ఖర్చులు చాలా ఎక్కువ అవ్వడం కానీ, సడన్ ఖర్చులు రావడం కానీ, ఎందుకో దూబరా ఖర్చులు రావడం కానీ, అలాగే బిజినెసెస్లో లాస్ రావడం కానీ, లేకపోతే చేసే పనిలోనే కొంత విరామం అంటాం, కొంత లీవ్ తీసుకుని రావడం కానీ, లేకపోతే చురుగ్గా పని చేయలేకపోవడం కానీ అనుకుందాం. సో ఇవన్నీ జరగడం అనేది జనరల్గా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం మాట్లాడుకునేది జనరల్గానే. ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే మన జాతక రీత్యా చెప్తాం. ఇది ఏంటంటే మన రాశి రీత్యా చెప్తున్నాం. అది ఒకే ఒక గ్రహం తీసుకున్నా అంటే ఏంటంటే రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే, ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అని మనం తీసుకుని, ఏ స్టార్లో ఉంటే తీసుకుంటాము. సో రాశి పట్టే మాట్లాడుకుంటున్నాం, రాశి ఫలితాలే మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక జాతకం పరిశీలించుకుంటే ఇంకా మంచిది ఎవరికైనా. అంటే స్పెసిఫిక్గా మనం రెమిడియల్ మెషర్స్ ఇవ్వడం కానీ తీసుకోవడం అని ఏం వేసుకోవాలి, లేకపోతే జాతిరత్నాలు వేసుకోవాలా, లేకపోతే వేరే ఏదైనా పరిహారం చేయాలా, లేకపోతే ఎన్ని రోజులు చేయాలి, ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. మేడం ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉంది డిసెంబర్ మాసం? బ్రహ్మాండంగా ఉంది. మకర రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఏలినాడ్స్ అని ఉంది, అందరికీ తెలిసిన విషయమే. ఏలినాడ్స్ అని ఉంటే కొంచెం కిందకి లాగుతుంది, ఇంకా తప్పదు. అది కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఒక 2-3 monthsలో అది కూడా తొలగిపోతుంది కనుక. అదొకటే కాకుండా ఏంటంటే మనం చూసామంటే ఇందులో మనకి 10th లార్డ్ కూడానే ఉంటున్నారు, అంటే శుక్రుడు కూడా ఉంటున్నారు. అలాగే మనం చూసాము అంటే మార్స్ అంటే ఏంటంటే 11th లార్డ్ 10th లార్డ్ కలయిక అనేది, పరస్పర వీక్షణ అనేది ఉంది. సో ఇంకేం కావాలి, తప్పక కెరీర్ పాత్రలో చాలా బాగుంటుంది. డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. లాభాలు ఏం చేసినా లాభాలను చూస్తారు వీళ్ళు. అలాగే ఏంటంటే థర్డ్ లార్డ్ మనకి గురు, 12th and 3rd లార్డ్ సంచారం మనకి 5thలో జరుగుతోంది. రిట్రోగ్రేషన్లో ఉంది కనుక 4th హౌస్ని చూస్తున్నారు ఆయన. సో అది కూడా టు అ సర్టన్ ఎక్స్టెంట్ మంచిదే, మంచి చూపే కనుక బాగుంటుంది వీళ్ళకి అని చెప్పాలి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పాలి అంటే 2nd లార్డ్ 2ndలోనే ఉందండి. అంటే ఏంటి, కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది అని చెప్పుకోవాలన్నమాట దేంట్లో, దాంపత్య జీవితంలో. అలాగే కొత్తగా పెళ్లి కావాలి, లవ్ పార్ట్నర్ని తెచ్చుకోవాలి అనే వాళ్ళకి కూడా మంచి సూచనలు ఈ నెల అంతా కనిపిస్తోంది. మార్స్ ఏంటంటే మనకి నేను ఇందాక చెప్పినట్టు రిట్రోగ్రేషన్లో ఉన్నారు, అట్ ద సేమ్ టైం డెబిలిటేషన్లో ఉన్నారు. అది కూడా ఏంటంటే కొంత అగ్రెసివ్ నేచర్ అనేది తగ్గుతుంది, ఒడిదుడుకులు కొంచెం తగ్గి కొంచెం శాంతంగా ఉండడం అనేది జరుగుతుంది. శుక్రుడు కూడానే ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి ఏంటంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే 5th లార్డ్ కూడా అయ్యారు, పిల్లలతో ఎంజాయ్ చేస్తారని చెప్పాలన్నమాట. పిల్లలు కూడా పైకి వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి, కొంచెం చెప్పిన మాట వింటారు, ఒక దారిలో పెట్టడం అనేది జరుగుతుంది. తప్పక బాగుంటుంది అనుకూల పరిస్థితి, ఎస్పెషలీ ఫ్యామిలీ విషయంలో అని చెప్పుకోవాలి. అలాగే మనం చూసామంటే బిజినెస్ పెట్టే వాళ్ళకి తప్పక ఇప్పుడు ఇంట్లోంచి నేను బిజినెస్ పెడతాననే వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. స్టార్ట్ చేయండి.
ఎలాగో శ్రమ అనేది తప్పదు, ఎందుకంటే ఏలినాటి శని అనేది ఉంది, కొంత ఇబ్బంది పడతాడు. ఇందాక కూడా నేను అదే చెప్పాను, ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా బాగుంటుంది వీళ్ళకి. అండ్ ఏంటంటే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక, పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంది కనుక ముందుకు సాగడం అనేది జరుగుతుంది. ఆటంకాలు అనేవి కొంచెం తక్కువ ఉన్నాయి. సో తప్పక బాగుంటుందని చెప్పుకోవాలి. రాహు థర్డ్లో ఉన్నాడు కనుక ఆయన కూడా ఏంటంటే డబ్బు సంపాదించాలి, నేను పైకి రావాలి అనే ఒక థాట్ ప్రాసెస్ అనేది ఇస్తారు. తప్పక ఆ దశలో నడవడం అనేది జరుగుతుంది. పైకి వచ్చే ఛాన్సెస్ చాలా బాగున్నాయి. 100%. అదే కొత్తగా ఇప్పుడు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఈ నెల ఉంది. అండ్ ఆల్సో ఉద్యోగం అయిపోయింది, మనం ఇంట్లో ఉన్నాము, ఏమీ చేయట్లేదు అనే వాళ్ళందరికీ కూడా మంచి సూచనలు. కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఆల్సో ఏంటంటే స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి ఎస్పెషలీ చెప్పాలి అంటే లాభం వస్తుంది. తప్పక లాటరీ టికెట్ కొన్నా కూడా వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. Okay. కొంతవరకు మనం మొత్తం వస్తుందని చెప్పట్లేదు. సో కొంతవరకు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎనీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి, బాగుంటుంది. శ్రమ అనేది నేను ఇందాక చెప్పిన ఎయిలర్స్ అన్ని ఉంటేనే కొంచెం శ్రమ ఉంటుంది, కొంతవరకు శ్రమతో కూడిన విజయం ఉంటుంది. తప్పక ముందుకు సాగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ నెల. చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ధర్మక్షేత్రాలు సందర్శించుకునే ఛాన్సెస్ కూడా వీళ్ళకు ఉంటాయి. అంటే పుణ్యనది స్నానాలు అని చెప్తూ ఉంటాం, ఎందుకంటే శుక్రాచార్య కూడానే ఉన్నప్పుడు ఆయన కూడా టీచరే కదా. సో ఇవన్నీ తిప్పుతాడు, కొన్ని ప్రదేశాలు తిప్పుతారు. తప్పక బాగుంటుందనే చెప్పాలన్నమాట. ఈ నెలంతా వీళ్ళకి శుభ ఫలితంగానే ఉంటుందనే చెప్పుకోవాలి. ఏదైనా సరే మన వ్యక్తిగత జాతకం మీద మళ్ళీ ఆధారపడి ఉంటుంది. సో జనరల్గా మనం చెప్పాలంటే బాగుంటుంది, ఎందుకంటే 8th లార్డ్ కూడా మనకి 12th లోకి వచ్చాడు. కొంతవరకు ఇష్యూస్ ఉన్నప్పటికీను బాగుంటుంది, షైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎస్పెషలీ ఇంకా బాగుంటుందని చెప్పాలి. గవర్నమెంట్తో పని చేయించుకోవాలంటే తప్పక గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు కానీ, పాలిటిషియన్స్ కానీ గవర్నమెంట్ పని చేయించుకోవాలి, లేకపోతే కాంట్రాక్టర్స్ కానీ తప్పక పనులు జరుగుతాయి, బాగుంటుంది. డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. సో తప్పక బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. కెరియర్ పరంగా బాగుంది అని చెప్పుకోవాలి. సో చాలా బాగుంటుంది. ఈ మంత్ అంతాను ఎంజాయ్ చేస్తారు అంతే. ఏంటంటే మిగతావన్నీ ఇంకా కామన్, ఒడిదుడుకులు అనేవి కామన్, ఖర్చులు అనేవి కామన్, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. దాంతో పాటు పాజిటివిటీ తప్పక పరిహారాలు ఉన్నాయి. నెక్స్ట్ అదే చెప్పబోతున్నాను. తప్పక ఏంటంటే వీళ్ళు కూడా శనికి పరిహారం చేయడం మంచిది. వృద్ధాశ్రమంకి వెళ్ళి చేత్తో పులిహోర చేసి పెట్టడం కానీ సాటర్డే. అలాగే ఏంటంటే ఏలినాడ్స్ అని ఉంది కనుక తైల దీపం పెట్టుకోవడం శనివారం ఇంట్లో కానీ, లేకపోతే మనం ఏంటంటే ఒక గుడికి వెళ్ళి కూడా పెడుతూ ఉంటాము. అలాగే శని మీద నూనె పోసి నల్ల నువ్వులు కూడా దానం ఇవ్వడం చాలా మంచిదన్నమాట. అలాగే ఒక నల్ల మేకు, గొడుగు, చెప్పులు, ఇవన్నీ నల్లగుడ్డ, ఇవన్నీ కూడా దానం ఇవ్వచ్చు. ఎప్పటికైనా శనీశ్వరు కాళ్ళు పట్టుకోవాలి. మనకి తెలుసు ఇప్పుడు వచ్చే మాసాలని మంచి మాసాలు, కార్తీకము మనకి ఇవి జరుగుతున్నాయి, మార్గశిరమం జరుగుతున్నాయి కనుక తప్పక శివుడికి నిత్యం కొలవడం అనేది చాలా మంచిదన్నమాట. సోమవారం స్పెషల్గా కొలవడం చాలా మంచిది. ఓకే. సో మకర రాశి వారు సూపర్ అండి. అసలు మొత్తం అన్ని రాశుల్లో కల్లా మీ రాశి డిసెంబర్ మాసంలో చాలా బాగుందని చెప్పారు ఆర్బి సుధ గారు. కోర్స్ వృశ్చిక రాశి వారికి కూడా చెప్పారు, కానీ మకర రాశి వారికి ఇంకా బాగుందని చెప్పారు. ఏదేమైనప్పటికీ ఒకసారి వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఒకసారి పరిశీలించుకునే ప్రయత్నం చేయండి. డాక్టర్ ఆర్బి సుధ గారి అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.